సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సుందర రక్షకుడా యేసుని ప్రేమనే కొనియాడతరమా, విమోచన కర్తవు నీవే దేవా. సుందర రక్షకుడా యేసుని ప్రేమనే కొనియాడతరమా, విమోచన కర్తవు నీవే దేవా. మహిమా సుందరమయమా, నా రక్షణ కాంతి ప్రకాశమా, కృపలో దాగిన నీ నీతి తరంగములై నన్ను కప్పిన దేవా. మహిమా సుందరమయమా, నా రక్షణ కాంతి ప్రకాశమా, కృపలో దాగిన నీ నీతి తరంగములై నన్ను కప్పిన దేవా. సుందర రక్షకుడా యేసుని ప్రేమనే కొనియాడతరమా, విమోచన కర్తవు నీవే దేవా. సుందర రక్షకుడా యేసుని ప్రేమనే కొనియాడతరమా, విమోచన కర్తవు నీవే దేవా. నీ ప్రేమ వలయంబులే ప్రకాశించే నీ సుందర రూపం, నీ రక్షణ మహిమతో కప్పిన నీ ప్రేమ నీ ఎట్లు కీర్తింతునో. నీ ప్రేమ వలయంబులే ప్రకాశించే నీ రక్షకుడా యేసుని ప్రేమని కొనియాడతరమా, విమోచన కర్తవు నీవే దేవా. సుందర రక్షకుడా యేసుని ప్రేమని కొనియాడతరమా, విమోచన కర్తవు నీవే దేవా.
ఎఫెసీ రాసిన పత్రిక 3:3 మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గురించి మీరు ఎన్నిన్నారు. ఇట్లనగా క్రీస్తు పూర్వము దేవదర్శనం అన్న నాకు తెలియపరచబడిన పని దాని సంగతిని గురించి మునుపు సంక్షేపంగా వస్తుంది. మీరు దాన్ని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించిన జ్ఞానము మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానం గ్రహించగలరు. సరే, ప్రార్థన చేస్తున్నాం. దేవానికి కొందరు సజీవమైన దేవుడు అవుతుంటే మీ కార్యాలయంలో వచ్చిన ఈ జీవం కలిగిన వాక్యము జ్ఞానంతో కూడినది, ఆత్మలను పరిశోధించింది. ఆత్మలో ఉన్నటువంటి మక్రియని తీసివేసేది, పరిశుద్ధమైన సన్నిధిలో నిలబెట్టేది, ప్రభా ఉన్నతమైన దర్శనాలు ఇచ్చేది. ప్రభా అనే పొందనము నీ సత్య స్వరూపేది దర్శనము అద్భుతంగా ఇచ్చి ప్రభావం మీరు కనుక పొందమని నాకు కూర్చున్న నీ బిడ్డలకు నేకులకు ఆస్వాదకరంగా దేవుని మధ్య బాగా ఆలోచించినట్లయితే అసలు ఈరోజు వాక్యం చెప్తానని అనుకోలేదు, కానీ దేవుడి మధ్య తీసుకొచ్చాడు. వాక్య పద్ధతులు అందుముందు చెప్పాను. మీకు ఏం చెప్పారంటే ఈ 3వ అధ్యాయంలో క్రీస్తు మర్మము దేవదర్శనం అని నాకు తెలియపరచబడిన సంగతిని గురించి మనం సంక్షేపంగా రాస్తున్న సత్యాన్ని మీకు చెప్పడానికి నేను ఎక్కువ సిద్ధపరచబడలేదు, కానీ నాకు సిద్ధపరచబడలేదు, కానీ నా శరీరం సిద్ధపరచబడలేదు. మీ మధ్యలో ఈ వాక్యం చెప్పడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి మీ దేవుడిలో రక్షిస్తున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహించబడిన కృప అన్నట్టు ఎన్సిస్తున్నాను. ఇది ఎన్సిసి సంఘం, అన్ని ధ్యానం పురుల సంఘం, పరిపూర్ణంగా దాంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా అన్యులు. దీని యొక్క ఎస్సెన్స్ ఏంటంటే అసలు మొట్టమొదటిగా అన్యుల యూదులతో పాటు సమాన వారసులు అనే సత్యం అపోస్తలుడైన పౌలుకి బయలుపరచబడింది. పూర్వకాల మందు ప్రవక్తలకు తెలియపరచబడలేదు, నూతన నిబంధన కాలంలో ఉన్న అపోస్తలులకు తెలియపరచబడింది అనే విషయం గొడవ యుగంలో రాయడానికి ఈ బైబిల్ స్ట్రేట్ టైప్ లో మాట్లాడుతున్నాం. పూర్వకాలంలో ఉన్న ప్రవక్తలకి తెలియపరచబడలేదు నిజమే, కానీ యాకోబు దాసి సంతానం, అబ్రహాము దాసి సంతానం వాడు కూడా యూదులతో పాటు సమాన వారసులుగా చేయబడ్డారు. యాకోబు 12 గోత్రాలను ఆశ్రయిస్తూ దాసి పుత్రులు వాడు కూడా దేవుని ఆశీర్వాదం, క్రీస్తు యొక్క ఆశీర్వాదం వారికి కూడా పెంచిపెట్టినట్టు మనం చూడగలం. 12 గోత్రాలకి 12 గోత్రాల్లో ఇదేంటి యూద తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకోగలిగే పరిస్థితి దిగజారిపోయాడు, కానీ తర్వాత తన జ్యేష్ఠత్వాన్ని పొందగలిగిన అంటాడండి. 1వ దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయం 1కి తగ్గవచ్చున్నాను అనుకుంటా. అది కూడా ఇప్పుడు నేను చదవలేదు, నాకు జ్ఞాపకం ఉన్నట్టు చెప్తున్నాను, నేను చూసుకోండి. దాంట్లో జన్మ స్వాతంత్రం అది యేసేపు కుమారులైనటువంటి వారికి జన్మ స్వాతంత్రం ఇవ్వబడింది. అయినా యేసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడ్డాడు, యూదా జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడ్డాడు అని రాయబడింది. యాకోబుని యేసేపు దేశం అంటాడు. యాకోబు గురించి పరాక్రమశాలి అయిన అతని హస్తబలం వలన యాకోబు గురించి పరాక్రమశాలి అయిన దేవుని హస్తబలం వలన వాళ్ళ మాట అన్నది ఇప్పుడు చదవలేదు కాబట్టి తర్వాత చూద్దాం. అతడు ఆశ్రయించుకుంటున్న కాక దాంట్లో రాయబడింది, ఇంగ్లీష్ రాయబడింది స్టోన్ అని రాయబడిందండి. స్టోన్ సెంటెన్స్ కూడా నాకు జ్ఞాపకం. అది చదివి నాకు ఎంత నెమ్మది పొందిందంటే, అంటే ఆ రాయి యాకోబు పిలిచినటువంటి ఆ యొక్క ఇశ్రాయేలులో ఆ రాయి అంటే పట్టబడిన రాయి అది దేవునికి గుర్తుగా చూపించబడింది, క్రీస్తుని శిలువకు గుర్తుగా చూపించబడింది. ఆ ఆశీర్వాదం ఇంగ్లీష్ చదువుకోండి, అది ఇంగ్లీష్ చదివాను నేను. దాంట్లో ఆశీర్వాదం యేసేపుకి పడింది. దాంట్లో ఆశీర్వాదం మనం ఒకసారి ఆ రిఫరెన్స్ చదివి ఎంత నేను సంతోషపడ్డానంటే, ఆ కొట్టబడినటువంటి బండ యేసేపు కూడా కొట్టబడినటువంటి బండ, అన్నదమ్ముల చేత కొట్టబడినటువంటి బండ
ధృవీకరించినటువంటి పండుగ ఆ ఆశీర్వాదాలు ఏసైపోతారని ఇవ్వండి. అయినా ఏసీ దాఖలుగా జ్యేష్ఠుడిగా దాఖలు చెప్పలేదు. దీని ఇంట్రడక్షన్ చెప్తున్నా మీకు నేను. అది ఆ దినాల్లో వాళ్ళు తెలియకపోవచ్చు, కానీ పూర్వకాలంలో ప్రవక్తలకు తెలియపరచబడలేదు అనే విషయాన్ని మాట్లాడుకుంటున్నారు. అది నూతన నిబంధన కాలంలో ప్రవక్తలకి, అపోస్తలులకి, పరిశుద్ధులకి తెలియపరచబడింది. ఆ సత్యం అపోస్తలుడు పౌలు ఈ ఎఫ్ఎస్సీ సంఘాన్ని రాస్తున్నాడు. ఇది మీకు వింటర్ని సొమ్ముగా ఉండకపోవచ్చు, కానీ బైబిల్ స్టడీ టైప్ లో మీరు వాక్యాన్ని ధ్యానించుకోవడానికి అనుగుణంగా దేవుడు ఇచ్చిన తలాంతులు మీ మధ్యలో పంచుకుంటున్నాను. జాగ్రత్త పడండి. రాసుకోమని పదే నేను చెప్పడం అవసరం లేదు, ఎందుకంటే నేనే మర్చిపోతాను చెప్పిన దాన్ని. ఒకసారి చెప్పింది ఇంకొకసారి నాకు జ్ఞాపకం ఉన్నట్లేదు. తర్వాత అన్నాడు, మీ కృప నాకు అనుగ్రహించబడిన కృప అన్నాడండి. మీకోసం ఎటువంటి కృప నాకు అనుగ్రహించబడిందంటే, దేవుని కృప, మీ కృప నాకు అనుగ్రహించబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గురించి మీరు విన్నారు. ఆ కృప నాకు ఇవ్వబడింది. ఎటువంటి కృప ఇవ్వబడింది? అసలు దమస్క మార్గంలో అది 100 సార్లు చెప్పుకుంటారండి. 150 మెసేజీల్లో 100 సార్లు చెప్పుకుంటారండి. దాంట్లో ఎటువంటి వ్యక్తి అక్కడ మహిమాయుక్తమైనటువంటి ఆ స్థానాలు నిలబడ్డాడు. తను ఏం పొందాడో అవన్నీ కూడా పత్రికలో, తను దేవుడి దగ్గర నుంచి ఏం సంపాదించుకున్నాడో ఈ పత్రికలో, దేవుడు తను ఎలా దర్శించాడో ఈ పత్రికలో, తన జీవితం, క్రీస్తు సంబంధం, అపొస్తల కార్యాల పరిచర్య, రోమా సంఘం నుంచి, రోమా దగ్గర నుంచి అపొస్తల కార్యాల పరిచర్య, సంఘాలు కట్టబట్టడం, రోమా సంఘం దగ్గర నుంచి సంఘాలు కట్టబట్టడం, సంఘంలో ఆయన ఏమైనాడో అనే సత్యం బయలుపరచడం. ఎంత గొప్ప సేవ ఉన్నది! సంఘంలో ఆయన ఏమై ఉన్నాడో అనే సత్యం బయలుపరచడం పరిశుద్ధులకి కర్తవ్యం. పరిశుద్ధులు బోధించే వాక్య భాగాల్లో ఆ ప్రభు ఏంటి అనేది చెప్పడం అనేది అది మన బాధ్యత. నా హృదయంలో ఎంతో ఆనందం ఉంది అనుకుంటున్నాను అని చెప్తున్నాను. నేను నిలబడితే ఏం చెప్తాను? ఆ ప్రభుని గురించి చెప్తా. ఆ ప్రభు అటుంటాడు, ఆ ప్రభు అటుంటాడు, ఆయన అటుంటాడు అని చెప్తాను, అంతే కదా. అలాగే ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడండి. దాంట్లో పత్రికలు కానీ ఏది ఎక్కడైనా సరే ఎలా రాస్తున్నాడంటే, ఆ కృప తన కళ్ళలో మహిమాయుక్తమైన ఆ యొక్క కాంతికిరణాలు తన కళ్ళు కాల్చేస్తాయి. ఎందుకు కాల్చబట్టలేదు ఇప్పుడు కళ్ళని కాల్చేస్తాయి. తన కళ్ళల్లో ఉన్నటువంటి పాప రేఖల్ని, క్రోధంతో కూడినటువంటి ఆ స్థానాన్ని ఆ మహిమా రేఖలో కాల్చేసేయండి. ఆయన పెదవుల్లో దయారసం, శిలువలో దయారసం కుమరించబడితే ఆయన మహిమాయుక్తమైన స్థానాల్లో ఆ మహిమ కలిగినటువంటి రాజాలలో దాచబడిన పువ్వుని అపోస్తలుడైన పౌలు చూసినప్పుడు నాకు రాష్ట్రంలో పత్రికలో నేత్రాల గురించి చెప్తూ, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపుకోవాలని నిరీక్షించదు. ఆ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఒక భావ యొక్క హృదయం, ఒక అపరిశుద్ధుని యొక్క హృదయం, ఈ లోకంలో జీవించే వానికి హృదయం, దేవుడు అంటే ఏంటి ఎరగనట్టున్న హృదయం, ఆ కళ్ళలో ఉన్నట్టు క్రోధాలు కానీ, కళ్ళలో ఉన్నటువంటి అపవిత్రత కానీ అది కాల్చివేయబడితే అర్థమవుతుందండి. మనోనేత్రాలు వెలిగించబడినటువంటి ఏంటో, అప్పుడు పరిచయం ఏంటో అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు అర్థం కాదు. మనమేదో గొప్పవాడు అనుకుంటాం, నేనేదో గొప్పదాన్ని అనుకుంటాను, కానీ అంతరంగంలో ఆ కార్యం జరగకపోతే దేవుని వాక్యం అనేది ఒక హృదయం నుంచి బయటికి రాదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. జీవుడు లేని దేవుని వాక్యంలో ముందుకు తగ్గవో ముందుకు ఎలా వస్తుంది. నేను కృప అనేది రక్తంలో దాచబడి కప్పివేయబడింది. రక్తంలో దాచబడి కప్పు వేయబడింది రక్తంలో. ఆ రక్తాన్ని తొలిస్తే ఆ కృప కనపడుతుంది, ఆయన నీతి కనపడుతుంది, ఆయన సత్యం కనపడుతుంది, ఆయన గుణగుణాలు కనపడుతుంది ఇందులో, ఆ రక్తంలో. దురదృష్టం ఏంటంటే ఆ రక్తం దగ్గరికి ఎవరు రారు. పాప క్షమాపణ నిమిత్తం చెల్లించబడిన రక్తం దగ్గరికి ఎవరు రారు. 4 చోట్లకి 4 రకాలుగా తిరుగుతారు కానీ ప్రపంచం అంతా. నేరుగా శిలువ యొక్క దర్శనంలో ఒక వ్యక్తి రావడం వలన సంఘ సేవలో దేవుని యొక్క ప్రత్యక్షత లభించడం లేదు. నేను సేవకుల్లో దేవుని ప్రత్యక్షత అనేది శిలువలో ప్రత్యక్షత, దేవుడు అనుగ్రహించే ప్రత్యక్షత, తన దాసులకు అనుగ్రహించే ప్రత్యక్షత నాకు ఇవ్వబడింది. ఎందుకు ఇవ్వబడిందంటే దేవునికి ఉపవిషమైన ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు వరకు దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడింది.
క్రీస్తు యొక్క రహస్యం అనేది దేవదర్శనం అన్న నాకు తెలియబడుతుంది. దర్శనం అన్నాడు అక్కడ. దర్శనం, ప్రత్యక్ష దర్శనం, దేవదర్శనం. ఏ దర్శనం? శిలువను గుర్చిన దర్శనం, క్రీస్తు గూర్చి శిలోనుభవంలో దర్శనం, ఆయన పునరుత్థానమయంలో దర్శనం, ఆత్మలో దర్శనం, పరిశుద్ధాత్మ చేత ఉపదలలో ఆత్మిక దర్శనం. వారి కళ్ళు పరచబడినప్పుడు ఆత్మలో ఆ యొక్క దర్శన వాక్యం నేరుగా బయట చూడటానికి ఆ కళ్ళు తెరవబడతాయి. నా నిబంధన దేవా ప్రభా, నేను నా కళ్ళతో నిబంధన చేస్తున్నాను ప్రభా. ఏవో ఆర్థతోని, దావీదే ఆర్థతోని, ప్రభా నా కళ్ళలో నీ కృప దాచుకున్నాను ప్రభా. నేను నీ కృప దాచుకున్నాను. శ్రమలు ఎవరికంటే వాళ్ళకి శ్రమలు. ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవించే వాళ్ళకి శ్రమలు లేవు. కానీ ఈ లోకంలో ప్రభు కోసం యథార్థంగా జీవించే వాళ్ళు శ్రమలు అనిపిస్తున్నారు. అది నిశ్చయం. కానీ తుదకు వారు వెలుపొందుతారు. కానీ ఈ లోకంలో పాపంలో జీవించే వారు శ్రమలు పొందకపోయినా సరే దానికి డాష్ బుద్ధి చెప్పేదానికంటే తర్వాత చూసినట్టయితే ఆ కృప అనేది ఒక వ్యక్తి ప్రభు రక్షణను అంగీకరించినప్పుడు ఆ కృప అందరిలో ఏర్పాటు అవుతుంది ఎన్నో రకాలుగా. నీ తెలియనిదిగా, నాకు తెలియనిదిగా ఆ కృపకు ఏంటంటే అంటే అపొస్తలుడైన పౌలు అపొస్తలుల 20 అధ్యాయంలో నేను ఆ కృపకి పరిచారకుడిని అంటాడు. దాంట్లో ఆ కృపాస్వార్తను గురించి సాక్ష్యం ఇచ్చిన నా పరువు. ఈ కృపాస్వార్తను గురించి నేను సాక్ష్యం వాగినాను. అంతేకాని మరి దేని గురించి చెప్పడానికి నేను కూర్చుంది ఇక్కడ అని అన్నాడు అర్థం. ఈ కృపాస్వార్తను గురించి సాక్ష్యం ఇచ్చిన నా పరువు, నేను పరిగెట్టే పరువు, శ్రమంలో పరిగెడుతున్నాను, ఇరుకుల్లో పరిగెడుతున్నాను, ఇబ్బందుల్లో పరిగెడుతున్నాను, నిందలో పరిగెడుతున్నాను, నాకు ఏమైనా వచ్చినా సరే అందులో పరిగెడుతున్నాను. కారణం ఏంటంటే ఆ కృపాస్వార్తను గురించి సాక్ష్యం ఇచ్చిన నా పరుగుది. నా పరుగు మాత్రమే కాదు, నా కుటుంబం అందులో పరిగెట్టాలి, నా బిడ్డలు అందులో పరిగెట్టాలి, నా బిడ్డలు సేవలు అందుకోవాలి, పుట్టి సేవ కాదు, నిజమైన సేవ అందుకోవాలి, నిజమైన పరిచయం అందుకోవాలి. దేవుని విషయంలో ఆ ప్రేమ కనుగొనాలి. వాళ్ళు దేవుని విషయంలో ఆ యొక్క ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమను వారు కనుగొనగలగాలి. అలా కనుగొనలేకపోతే వారి ఆత్మీయ జీవితాలు ఉన్నతంగా ప్రకాశించడానికి సాధ్యపరచబడదు అనే విషయం నేను మీతో మాట్లాడుకుంటున్నాను. నేను ఆ కృపకు మాత్రమే నేను పరిచారకుడిగా చేపట్టా. ఈ పరిచయం నాకు ఎవరి నుంచి లభించలేదు, ఎవరు నాకు ఇవ్వలేదు. అది కృపతో మాత్రమే పొందాను. ఎందుకంటే నాకు పాపం అటువంటిది నాకు పాపం భయంకరమైన పాపం, అదముడు అని తనే రాసుకున్నాడు దాంట్లో. దానికి ఈ కృప ఎంతో ఎంతో ఆశీర్వాదం తీసుకొచ్చే కృప నా దగ్గరికి వచ్చేప్పటికి తన పాపంలో ప్రవేశించి ఎంత అదముడుగా ఉన్నాడో. రోగుల సింపతి ఆరోగ్యం ఆ క్రమంలో పాపం ఎక్కడ విస్తరించిందో కృప అపరిమితంగా విస్తరించింది. నేను ఈ కృపకు పరిచయాలకున్నాను. ఈ కృపాస్వార్త నేను వివరించు, అది నేటి సేవకుడు వివరించగలిగే కృపాస్వార్త ఈ స్వార్థను వివరించాలి. ఏంటంటే ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు, పాపాన్ని పరిహరించేవాడు, ఆయన పరిశుద్ధుడు, పరలోకమునుండి దిగి వచ్చేటువంటి వాడు, ఆయన మనిషి కుమారుడుగా వచ్చేటువంటి వాడు. అది స్వార్థ. ఈ స్వార్థ ఇవ్వడింది మనకి. ఈ స్వార్థ మనకి ఇవ్వడిన విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. దాంట్లో 1 అధ్యాయంలో అపరిమితమైన ఆ కృప యొక్క మహత్యం, అపరిమితమైన ఆ శక్తి యొక్క మహత్యం పెట్టిదో అన్నాడు. దాంట్లో ఒక వ్యక్తికి ఈ కృపని పొందిన వ్యక్తికి ఆ శక్తి యొక్క అపరిమితమైన వ్యక్తి అందులో దాచిపెట్టబడింది. ఆ కృప అంటే ఊత పదాలతో మాట్లాడి ఏదో కృపలో దాచిపెట్టారండి అనే వ్యక్తికి దీంట్లో ఒక సెంటెన్స్ అర్థం కాదు, ఒక్క మాట అర్థం కాదు. కృపలో దాచిపెట్టబడ్డాను అనే వ్యక్తి జీవితంలో ఆ హృదయంలో అంతరంగంలో బాహ్యంగా ఆ కరుణ కటాక్షంతో కూడినటువంటి కృపతో కూడినటువంటి ఆ కణజాలాలు ఆ కళ్ళలో నిలబడతాయి, వాళ్ళ హృదయంలో నిలబడతాయి, వారి జీవితంలో నిలబడతాయి, వారి నడకలో నిలబడతాయి, వారి ప్రవర్తనలో నిలబడతాయి. నోటి మాట చేత కూడా ఇటువంటి తీర్పు పొందకుండా దేవుడు ఆ బిడ్డలు భద్రపరుస్తాడు. క్షణం మాత్రమే తప్పిపోయిన శాస్త్రమైన ప్రేమతో నిబంధన రక్తంతో వారిని ఉన్నతమైన స్థాయిలో తీసుకొస్తాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత అన్నాడు దాంట్లో బైబిల్ వాక్యం ఇదొక మిస్టరీ అన్నాడు. మిస్టరీ అంటే రహస్యం, ఒక వరము అన్నాడు. దాంట్లో ఏంటంటే అదొక వరంగా ఉంచబడింది. దేవుడు కుమారుని క్రీస్తుని ఈ లోకంలో ఒక వరంగా దాచిపెట్టాడు ఆయన, ఒక రహస్యంగా దాచిపెట్టాడు ఆయన. అర్థం చేసుకున్నది ఆ దాంట్లో రహస్యం ఏంటంటే దేవుని మర్మమైన క్రీస్తు
సిలువ అనేది దేవుని యొక్క వరము అనేది సిలువ. ఈ సిలువ అనేది ఆ ప్రేమ అనేది ఆది కాండం నుంచి ఎఫ్సీ పత్రికల్లో 1 Corinthians రాసిన పత్రికలో జగత్ పునాది వేయబడక మునిపే 1 Corinthians రాసిన పత్రికలు రాస్తే ఎఫ్సీ పత్రికలో భూమి పునాదులు వేయబడక మునిపే అని రాయబడి ఎఫ్సీ పత్రికలో కృప ప్రారంభమైంది. ఆ కృప ఆదిమ ఖండంలో ఆ యొక్క సిలువ యొక్క కోణం భూమిని తాకింది అని మాసాలు చెప్పారు. ఆయన యొక్క వెలుగు యొక్క కోణం భూమిని తాకినప్పుడు ఆయన మహిమ యొక్క కోణం భూమిని తాకింది. పరిశుద్ధుని యొక్క ప్రేమ భూమి మీద విరాజిల్లింది, వెలిగిపడింది. పరిశుద్ధుని ప్రేమ కొనాలు అది ఏ వ్యక్తి ప్రభువులో ధీటుగా వారి హృదయం వారి హృదయం ధీటుగా ప్రభువులో ఏకమవుతుందో వారికి తెలియపరచబడుతుంది. ఏకం వ్యక్తికి తెలియపరచబడదు. ఎందుకంటే ప్రభు ప్రేమ రహస్యంగా ఎరిగి నామరూపంగా ఉన్న వాళ్ళకి, లేదా రహస్యం కూడా ఎరగకుండా ఏదో పైపైన వెలిగిన వారికి ఇది ప్రేమ అర్థం కాదు. ఈ ప్రేమ అనేది హృదయ కవాటాల్లో దాచబడేటటువంటి మహిమాయుక్తమైన వెలుగు, మహిమాయుక్తమైన ప్రేమ అది హృదయ కవాటాల్లో. దాని నుంచి ఆ వ్యక్తి ఒక ఇటు నుంచి ఇటుకి తప్పిపోవడం ఇష్టపడ్డం. ఎందుకంటే ఆ కళ్ళల్లో ఆ యొక్క కృప దాచిపెట్టబడి ఉంది. అపరిమితమైన మహత్యం హృదయంలో దాచిపెట్టబడి ఉంది. ఆ హృదయంలో కృపను భద్రం చేస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ కృపను ఆ పరిశుద్ధ హృదయంలో భద్రం చేశాడు. కృప మహిమైంది, కృప నీతి అయింది, కృప కరిగినంతో కూడింది. కృప అనేక ఆశీర్వాదాలు కూడా బైబిల్ దాంట్లో రిఫరెన్స్లు ఉన్నాయి. అన్నింటిలో రిఫరెన్సెస్ ఉన్నాయి. చెప్పిన ప్రతి మాట కూడా రిఫరెన్స్ లేకుండా మీ మధ్యలో నేను చెప్పడం లేదా విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేస్తుంది. ప్రతి దానికి రిఫరెన్స్ ఇస్తే ఒక పేజీ కూడా అవుతుంది వాటికి. అందుకోసం నేను ముందు వెళ్ళిపోతుంటున్నాను. తర్వాత ఎన్ని సత్యాలు దేవుడు దాచిపెట్టాడంటే దాంట్లో ఆ కృప పొందిన వ్యక్తికి ఎన్నో ప్రత్యక్షతలు ఇవ్వబడ్డాయి, ఎన్నో ప్రత్యక్షతలు ఆత్మ కలిగించబడ్డాయి. దాంట్లో ఒక ప్రత్యక్షత కాదు, కృప ద్వారా అనేది ఒక చిన్న పదం అయినా సరే ప్రేమ కృప అనే రెండు కూడా ఒకేలాగా నడిచే అనమాట. కృప పొందిన వ్యక్తి ప్రేమలో పాతుకుపోయిన వ్యక్తి, కృప పొందిన వ్యక్తి. కృపలో ఆయన మహిత్యం ఉంది, కృపలో ఆయన స్వార్థ దాచిపెట్టబడి ఉంది. ఆ కృపలో ఎన్నో ప్రత్యక్షతలు దాచిపెట్టబడి ఉన్నాయి. అందులో ఐశ్వర్యాలు దాచిపెట్టబడి ఉన్నాయి. ఐశ్వర్యం ఆ కృపలో దాచిపెట్టబడి ఉంది. కృపామహత ఐశ్వర్యం ఒకటి చెప్పనా? కృపామహత ఐశ్వర్యం గురించి ఒకటి చెప్తాను. ఎందుకంటే 20 అయింది. అది ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఏం రాయబడిందంటే ఆయన మహిమ ఐశ్వర్యం, అది పైన వివరిస్తూ కృపామహత ఐశ్వర్యం అని రాయబడకపోయినా మహిమ ఐశ్వర్యం దాంట్లో రాయబడి ఉంది. ఆ అధ్యాయంలో పైన చూస్తే కృప అని చెప్తూ మహిమ ఐశ్వర్యం, కృపామహత ఐశ్వర్యం ఎలా దాచిపెట్టబడింది, అది ఐశ్వర్యంతో కూడినది. మనం పూర్వకాలపు కొండలు తులుస్తారు, పర్వతాలు తులుస్తారు. దాంట్లో కష్టాలు ఉంటే దాంట్లో మనం చూస్తుంటాం. ఎన్నో రత్నాలు, మాణిక్యాలు, మణులు దాంట్లో తెచ్చుకుంటాం. ఒక హృదయంలో ప్రభువుని కలిగిన వ్యక్తి ఆ కృప ఎన్నో నిధులు నింపుద్ది, ఐశ్వర్యవంతమైన గనులు నింపుద్ది. ఆ గనుల్లో ఆయన స్వార్థ దాచిపెట్టబడి ఉంది. ఐశ్వర్యంలో ఆ కృపామహత ఐశ్వర్యంలో దేవుని ఇచ్చిన సత్యాలు దాచిపెట్టబడి ఉంది. ఆయనలో ఉన్నటువంటి స్థానాలు, ఆయనలో ఉన్నటువంటి ప్రవహించే జీవనదులు, పరమగీతాల్లో 5వ ప్రవాహాలు, జలప్రపాలు అందులో దాచిపెట్టబడి ఉన్నాయి. ఎత్తైనటువంటి పర్వతశ్రేణి మీద, కొండల మీద ప్రవహించే జల ప్రవాహాలు అందులో ఉన్నాయి. అది ఇశ్రాయేలు ఆశీర్వదిస్తూ బిలాము ఆశీర్వదిస్తూ ఈ అధ్యాయంలో అంటే సంఖ్యాఖండంలో దాంట్లో రాయబడి ఉంది. బిలాము ఆశీర్వదిస్తూ జలాల గురించి, వాగుల గురించి, వాగులా వ్యాపించారని. ఈ వాగులు ఎవరంటే క్రీస్తుని కలిగిన వ్యక్తి. ఈ వాగులు ఉన్నాయి, ఈ జల ప్రవాహాలు ఉన్నాయి. వారిలో ఈ ధననిధులు ఉన్నాయి, ఐశ్వర్యవంతమైన కణాలు ఉన్నాయి, ఐశ్వర్యవంతమైన రాళ్ళు ఉన్నాయి. అందులో వీటిలో అవి చెప్పలేము. అవి దేవుడు ఏ వ్యక్తికి ఎంత అవసరం కావో అంత అవసరం ధనాన్ని ఇస్తాడు. ఆయన ఆర్థికంగా కుటుంబాన్ని చూపిస్తాడు, కుటుంబాల మీద, బిడ్డల మీద దయ చూపిస్తాడు. ఎప్పుడంటే నువ్వు ప్రభువు ఎరిగినప్పుడు, నీ కళ్ళల్లో ఆ కృప దాచుకున్నప్పుడు, నీ కళ్ళల్లో ఆ ప్రేమను దాచుకున్నప్పుడు, నీ అంతరంగంలో ఆ కృప సీల్ చేసినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఆ కృప సీల్ చేయబడినప్పుడు, సీల్ చేయబడకపోతే పరిశుద్ధాత్మ దేవుని చేత ఇటువంటి గాలి పొట్టు చెదిరిపోయే పొట్టులాగా ఆ పొట్టు గాలి చెదిరిపోదు. కానీ హృదయ అంతరంగంలో 20 రాళ్ళు ఆ స్థానాలు ఏర్పరచుకో.
అది ప్రశస్తమైన రాళ్ళు, విలువైన రాళ్ళు ఉన్నాయి. ధనులు తొవ్వేకులది ఎన్నో విలువైన రాళ్ళు ఆకు అందించాడు దేవుడు. ప్రశస్తమైన రాళ్ళు అందించాడు. ఆ రాళ్ళలో చూశాడు, ఒక్కొక్క రాయిలో చూచుకున్నాడు తన సంఘాన్ని, ఒక్కొక్క రాయిలో తన ముఖాన్ని చూపించాడు. తను ఆ సహోదరి లేదా సహోదరుడు ఆ యొక్క విలువైన రాయిని చూసినప్పుడు అందులో ప్రభు యొక్క మహిమ కనపడింది, ప్రభు యొక్క దైవత్వం కనపడింది. ఆ రాళ్ళు నిశ్చిత పర్వత శ్రేణి నుంచి పుట్టబడిన రాయి. ఆయన నీలరక్తకు చెందిన ఆయన శరీరం ఆ నీలరక్తతో పరలోక మహిమలో నిశ్చిత పర్వత శ్రేణి నుండి పట్టుబడినటువంటి ఆ రాయి, ఆ రాళ్ళు ఇస్తాడు. అలంకరించుకోవడానికి ఈ రాళ్ళు కాదు, ఈ పనికిరాని రాళ్ళు కాదు ఇచ్చేది. ఆయన నమూనా ఉంది ఆయనలో, ఆయన శక్తి ఉంది దాంట్లో, ప్రవహించే జీవనదులని మహింపరచబడే స్థానాలు ఉన్నాయి అందులో అనే విషయం నేను మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత ఆది కాండంలో సృష్టి యొక్క మర్మాన్ని దేవుడు మోషేకి ఎలా తెలియపరిచాడో ఆలోచించుకోండి. ఎందుకంటే కుమారుడైన క్రీస్తుని మర్మంగా ఎలా దాచిపెట్టాడో ఆ సత్యం దేవుడు మోషేకి తెలియపరిచాడు. ఆయన యొక్క వెనుక భాగాన్ని మహిమను చూసినప్పుడు ఆ సృష్టి యొక్క మర్మం ఆది కాండంలో మోషే రాయటానికి, గ్రంథం రాయటానికి ఎలా తెరవబడిందంటే క్రీస్తు యొక్క ఆయన యొక్క రహస్యం, కుమారుడైన క్రీస్తుని దాచిపెట్టినటువంటి రహస్యం ఆ మర్మంలో దాచిపెట్టబడింది. ఎందుకు దాచిపెట్టబడింది అంటే అది ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదంటే అది మోషేకి తెలియపరచాలనుకున్నాడు. మోషే ఎందుకు తెలియపరచాలనుకున్నాడు అంటే ఆ కృప కోసం ప్రవక్తలు అడిగిన విషయం. ఇశ్రాయేలు నడిపించడానికి వాళ్ళు ఎదురు తిరిగినప్పుడు, భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు వాళ్ళ కోసం ఎలాగ ప్రవక్తలు అడిగాడంటే, ప్రభా నీ మహిమను ఒకసారి చూపించు. ఏ మహిమను చూడలేదా? సీనాయి కొండ మీద మహిమ చూడలేదా? ఎందుకు మహిమ చూడాలనుకున్నాడు? సీనాయి కొండ మీద మహిమ పాపాన్ని కాల్చేసింది, మనిషిని కూడా కాల్చేసింది. చిన్న తిక్కలు వదిలితే కాల్చేయబడ్డారు. ఎందుకంటే జ్ఞాన సత్యస్వరూపమైన దర్శనస్తారు. అందులో జ్ఞానం ఉంది, సత్యం ఉంది, నిజమే. కట్టి కన్ను పట్టిపోతుంది, దానిలో కృప లేదు. కృప లేకపోతే కృప లేదు, ఏ మానవుడు బతకలేడు. ప్రభా నేను చేయలేనిస్తాను, ఎందుకంటే ఇందులో కృప లేదు. కృపా సత్య సంపూర్ణుడైన ఒకసారి ఈ కుమారుడు క్రీస్తుని ఒకసారి నాకు చూపించు. అది రహస్యం, అది రహస్యం. దానిలో దాచబడే రహస్యం అది. నీ మహిమను చూపించుకుంటే దానిలో దాచబడే రహస్యం. సరే నీకు నా మహిమను చూపిస్తాను, కానీ బండ సందులో నేను దాచిపెడతాను. బండ సందులో నేను దాచిపెడతాను. ఒక సంఘం బండ సందులో దాచిపెట్టబడాలి. ఇప్పుడు మహిమాయుక్తమైన ప్రభువుని బండ సందులో సంఘం చూస్తుంది. అప్పుడు మోషే చూస్తుంది బండ సందుల్లో దాచిపెట్టబడ్డాడు, కానీ మహిమ తను దాటి వెళ్ళింది. బండ సందుల్లో మహిమ లోపల ప్రత్యక్షపరచబడలేదు. బాహ్యంగా మహిమ తను దాటి వెళ్ళిచుంటుండగా దేవుడు తన చేతి వేళ్లతో మోషేని కప్పినట్టుగా మనం చూడగలం. అటువంటి స్థానం దేవుడు మోషేకి ఇచ్చినట్టుగా చూడగలం. మోషేకి ఇచ్చిన ప్రత్యక్షత అనాది కాలంలో లేకపోతే ఆది ఖండంలో తన మహిమలో ఇచ్చిన ప్రత్యక్షత, అందులో మహిమలో కృప ఎలా ప్రదర్శించిందో అది కృపామహిమ కొత్త నిబంధనకి ఇవ్వబడింది. కృపామహిమ కొత్త నిబంధనకి ఇవ్వబడింది. ఒక వర్డ్ దాంట్లో ఉందంటే ఎన్నో సత్యాలు దాంట్లో. అక్కడ ధర్మశాస్త్రంలో కనపరచబడినటువంటి కృప, బండ సందుల్లో కనపరచబడినటువంటి కృప. ధర్మశాస్త్రం కంటికి కన్ను అంటే కృప అనేది హక్కును చేర్చుకుంది. రహస్యం మానవుని పాపంలో ఉన్న మానవుని పాపాన్ని కాల్చివేసి తను చుట్టేస్తుంది. ఆ వ్యక్తిని కాపాడింది కృప అనేది. ఈ కృప నేటి పరిశుద్ధ సంఘాలకి ధ్వజస్తంభం వెళ్ళిపోవాలి. అటువంటి కృప నిలబడి ఉంటే ఎన్నో ధ్వజస్తంభాలు సంఘాల్లో కట్టబడతాయి. సంఘాల్లో ధ్వజస్తంభాలు ఎక్కడున్నాయి? చెప్పండి, ఎవరిస్తారు ఒక మాట. ఏముంది సంఘాల్లో? ఏమి దాచిపెట్టబడి ఉన్నాయి? మనం ఏం ప్రీచ్ చేస్తున్నాం అనే విషయాన్ని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే అలాగంటే నేను పెద్ద గొప్ప చేసుకోవడం కాదు. ఏం ప్రీచింగ్ అంటే నా సంఘాలు ఏది విడిచిపెట్టేస్తాం? దేవుని మహిళలు గురించి స్థానాలు విడిచిపెట్టిస్తామా? రక్తంలో దాచబడిన కృపను విడిచిపెట్టిస్తామా? కృపామహిమ ఎక్కడ ప్రకాశిస్తున్న సంఘాల్లో ఎక్కడ ధ్వజస్తంభాలు కట్టబడతాయి? ప్రేమ లేని హృదయంలో కృప ఎలా ఉంటుంది? ప్రేమ ధ్వజస్తంభంగా కట్టబడతాయి, కృప ధ్వజస్తంభంగా కట్టబడతాయి. ప్రేమ ధ్వజస్తంభం మీద క్రీస్తులో ఆనందిస్తే కృపలో నేను ఆనందింపజేస్తాడు దేవుడు. ప్రేమలోను ప్రభులో ఆనందిస్తే కృపలో నీ ఆనందిస్తుంది అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. దేవుని వాక్యం ఒక సృష్టి మర్మం అటువంటిది. ఆ సృష్టి మర్మంలో దేవుని మహిమ యొక్క తేజస్సుని మోషే చూశాడు. మోషే దేవుని యొక్క మహిమ తేజస్సుని బండ సందులో దాచిపెట్టబడి ఆ మహిమను దేవుడు మోషే చూపించినప్పుడు అనాది కాలం అంటే ఆది కాలంలోని పూర్వంలోనే ఆ తేజస్సు ఆ భూమి అంతా లేక ఆ ప్రపంచం కట్టబడక ముందు ఆ తేజస్సు భూమి మీద నిలబడి ఉంది. ఆకాశం నుండి ఆ మహిమ
రేఖలు భూమిని తాకితే నీళ్ళల్లో ఉన్నటువంటి దేవుని ఆత్మ అల్లాడింది. అది శిలువ యొక్క రహస్యం. ఆకాశం పరలోక మహిమ నుండి మహిమా రేఖలు భూమిని తాకితే భూమి నీళ్ళల్లో దాచబడి ఉన్నటువంటి ఆ స్థానాల్లో ఆత్మ వేదన పడింది. శిలువ యొక్క దాన్ని ఎలా చూసుకోండి, దాన్ని వెళ్ళి చెప్పాను. అది రహస్యం, సేవ యొక్క రహస్యం. శిలువ ఏడు క్రీస్తులో నీ అంతరంగం వేదన పడితే మహిమా రేఖలు నీ ఆత్మలో నీ పరిచయం తాగుతారు. కన్నీళ్ళు రాని లేని కఠినమైన హృదయం, కన్నీళ్ళు లేని కఠినమైన హృదయంలో ఈ దేవుడు అందులో తన స్థానాలు తీసుకోడు. ఆయన తన స్థానాలు తీసుకునేందుకు ఆయన ఇష్టపడు. ఆయన కన్నుల కాంతిలో నీ కన్నీళ్లు పరిచయబడినప్పుడు అందులో మహిమ బిందువులు నువ్వు చెప్పలేనటువంటి స్థానాలు నీ కళల్లో అవి ప్రత్యక్షమవుతాయి. అంటే నీ కళల్లో చూపించబడతాయి అనమాట. అది కాలంలో శివ మర్మంగా ఎలా దాచిపెట్టాడో ప్రభు అనేది అనాథ సంకల్పంలో మర్మయ్యేలా క్రీస్తు, దేవుని మర్మయ్యేలా క్రీస్తు ఆది ఖండంలోనే భూమి కుటుంబం ఉంటే ఈ జగత్తు పునాదులు వేయకపోవడం ఉంటే ఆ మర్మాన్ని దేవుడు దాచిపెట్టాడు. నీకు శిలువ యొక్క మర్మం చెప్తాను కదా, ఎంతో చెప్తాను చెప్పలేను నేను. తర్వాత చూసినట్టయితే శిలువ యొక్క మర్మం అనేది ఎన్నో సత్యాలు దాంట్లో దాచిపెట్టబడాడు. శిలువ నేను మీకు ప్రకటిస్తాను. ఏం ప్రకటిస్తానంటే దాంట్లో ఏంటి, దేవుని పరిచర్య, తీసుకున్నందు నాకు అనుగ్రహించిన పరిచర్య, ఆ కృపతో కూడిన పరిచర్య, దేన్ని మీకు ప్రకటించాలని ఆ కృపాస్వార్థకి నేను పరిచయానికి నేను మీతో చెప్పిన సత్యాలన్నీ కూడా నేను ఏది చూసి కూడా మీతో చెప్పడానికి నాకు కుదరదు. నాకు రావట్లేదు అన్నారు. ఏదైనా చూసి డిఫరెన్స్ వైపు తిరిగి చూసి ఏదో చెప్తా ఉంటే నాకు రావట్లేదు. కానీ ప్రభు సన్నిధిలో ఆధారపడి ప్రార్థించిన హృదయానికి ప్రభు ఇచ్చిన సందేశాలు మీకు నేను చెప్తున్నాను అనే విషయం కూడా నేను జ్ఞాపకం చేస్తుంది. చూసినట్లయితే దేవుని కృప విషయమైన ఏర్పాటు గురించి మీరు విని ఉన్నారు. దేవదర్శనం వలన ఇది నాకు లభించింది. దేవదర్శనం వలన అది నాకు లభించింది అన్నాడు. దేవదర్శనం అపోస్తలుడు కలిగిన దేవదర్శనం అనేది ఎన్నోసార్లు చెప్పాను. నేను ఎన్నిసార్లు చెప్పినా సరే ఒకసారి చెప్పినసారి మీకు చెప్పలేదని నాకు బాగా తెలుసు. నాకు ఆత్మబద్ధమైంది దేవదర్శనం. ఆదికాండంలో అనాది కాలం ఆయన సృష్టిలో దేవుని యొక్క కాంతి, దేవుని యొక్క దర్శనం ఎలాగ మోషే ప్రత్యక్షమైందో అలాగే అపోస్తలుడైన పౌలుకి అనాది కాలంలో ఆ యొక్క మహిమాయుక్తమైన వెలుగు భూమి మీదకి ఎలా వచ్చిందో, అందులో మహిళల స్వార్థ భూమి మీద ఎలా తీసుకురాబడిందో ఆ విషయాలు సత్యాన్ని కూడా నా దర్శనంలో అతను గమనించాడు. మహిళల స్వార్థ అన్నాడండి. మహిళల స్వార్థ దేవుడు అనుగ్రహించు ఆ మహిళల స్వార్థ అపోస్తలుడైన పౌలు చూపించాడండి. అప్పుడు ఎంతోమంది శిష్యులు ఉన్నారు. కానీ అపోస్తలుడు ఇచ్చిన పౌలుకి ఇచ్చిన దర్శనం అనేది చాలా వేరుగా మనం చూస్తాం. అపోస్తలుడు ఇచ్చిన దర్శనం ఇంకా మీకు చెప్పాను. ఆ దర్శనంలో మానవుడుగా తనకున్నటువంటి ఎన్ని కాలిపోయినాయి. ఏది లేదు. తన ధర్మశాస్త్రాన్ని అతిశయించడానికి లేదు. లేకపోతే ఎంత జ్ఞానాన్ని యోధామత ప్రావీణ్యుడై హింసించినటువంటి స్థానాలు లేవు. లేకపోతే సంఘం హింసించినటువంటి క్రోధఛాయలు లేవు. ఒక సామాన్యమైన మానవుడుగా తను ఎప్పుడో వస్తుంది. సామాన్య మానవుడుగా తను చూచినటువంటి ప్రభు ఇంకా స్వార్థ ప్రకటించి ప్రకృతి స్వార్థ లేదంటే తర్వాత తను 3 దినాలు గుడ్డవాడేమో ఇంకా తెలుసు కదా. చెప్పలేను ఎందుకంటే టైం ఎందుకు తెలుసు కాబట్టి. ఇప్పుడు ప్రకటించండి స్వార్థ. ఏమి లేదు కానీ స్వార్థ ప్రకటించండి. ఏం చెప్తారండి? ఆ స్వార్థ అనేది ఎస్ఏ క్రీస్తు అన్నాడండి. నేను హింసించినటువంటి క్రీస్తు ఆయన యేసు. ఆయన క్రీస్తు, ఆయన యేసు. దూషకుడు హానికరుడు అంటాడు. అంటాడు దాంట్లో. ఇప్పుడు ప్రకటించే స్వార్థ ఎవరు ప్రకటిస్తావు దాంట్లో? అపోస్తలుడు పౌలుతో ప్రభు చెప్తూ యేసే క్రీస్తు, క్రీస్తే అభిషక్తుడు, యేసే రక్షకుడు. ఆ 2 మాటలు చెప్పండి చాలు. రక్షకుడు ఆయన. పరలోకంలో ఈ భూమి మీద దిగొచ్చిన రక్షకుడు ఆయన. ఆ రక్షకుని స్థానం నేటి క్రైస్తవ సంఘాల్లో లేకపోతే నేటి పరిశుద్ధుల హృదయాల్లో ఎంతవరకు నిలబడింది? ఎంతవరకు పరిశుద్ధులుగా మనం జీవించగలుగుతున్నాం? ఎంతవరకు మనం పరిశుద్ధులుగా జీవించగలుగుతున్నాం అనేది ఒక ప్రశ్న. అది మనం వేసుకోవాల్సింది. అందుకోసం దాంట్లో కీర్తనలో రాయబడింది. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థనను అంగీకరించావు. తర్వాత ఆ మాట ఎందుకు వచ్చిందంటే ఆ ప్రభు పెదవుల్లో నుండి వచ్చినటువంటి మాటలు
ఆయన మాటలు, ఆయన పెదవుల్లో నుంచి వచ్చిన మాటలు, సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు, నన్ను ఎలా హింసిస్తున్నావు, నన్ను ఎలా హింసిస్తున్నావు సౌలు. సిలువేవుడి క్రీస్తులో ఆయన పెదవుల నుంచి వచ్చిన మాటలు 7 సప్తస్వరాలు కాకుండా ఇంకా ఆయన బోధలో ఆయన శరీరంతో ఉన్నప్పుడు వేదనతో రోదనతో ఎలాగా ఆయన బోధించాడో అనే సత్యాలు చూపించబడినప్పటికీ అది నేను టచ్ చేయకుండా ఒక మాట చెప్తున్నాను. అతని పెదవుల్లో నుంచి వచ్చిన మాటలు, ఆయన పెదవుల్లో చూసాడు చూసి అన్ని జనులకు అతన్ని స్వార్థ పాటించడానికి ప్రభు ఏర్పాటు చేశాడు. 10 వర్షాలను తెలిసాడు. అతను అన్ని జనులకు స్వార్థ పాటించాడు. ఇది ఒక మర్మం, రహస్యం. క్రీస్తు దేవుళ్ళు ఎలా మర్మమై ఉన్నాడో అలాగే అన్ని జనులు దేవుని స్వార్థ లోపట్టం అనేది యూదులు అన్యులు వాళ్ళు ఏకమై క్రీస్తు శరీరంలో పాల్గొనడం అనేది అదొక మర్మం. ఇది వినడానికి మీకు ఇష్టం ఉండొచ్చు కానీ దీంట్లో రహస్యం ఏంటంటే ఆయన అందరికీ దేవుడు, సర్వలోకానికి సర్వ ప్రపంచానికి ఆయన దేవుడు అనే విషయం అక్కడ చూపించబడుతుంది అనమాట అర్థం దాంట్లో. అందుకోసం మీ మనోనేత్రాలు అంతరంగిక నేత్రాలు ఉన్నాయి. ప్రతి మానవునికి దాచిపెట్టబడేవి రహస్య స్థానాలు, అంతరంగిక నేత్రాలు ప్రతి హృదయంలో ఉన్నాయి. దానిలో పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యొక్క శక్తిని, క్రీస్తు యొక్క కృపను అది దాంట్లో దాచిపెడతాడు దేవుడు. ఆయన ఎప్పుడంటే రక్తం ముందు ఒక వ్యక్తి ఏకత్వాన్ని సాధించగలుగుతాయి. ఎందుకు చాలాసార్లు ఒక పరిశుద్ధ సన్నిధిలో వెళ్ళేటప్పుడు హృదయాన్ని పరిశీలించుకొని చేసుకోండి ఎందుకు చెప్తారు? అది పరిశుద్ధి చేసుకోకపోతే ఆత్మకి దర్శనం అందదు, ఉన్నతమైన దర్శనాలు అందవు. చిన్న దర్శనాలు కోసం కష్టపడతారు. ఈ చిన్న దర్శనాలు చిన్న కళ్ళకు వస్తే ఏదో గొప్ప సంపాదించుకున్నాం అనుకుంటారు. దాంట్లో ఏమీ లేదు. వస్తాయి 3 కళలు వస్తాయి, నాకు వస్తాయి కళ్ళు పోలేదు, అది దాన్ని మాట్లాడతాను. దర్శనం తీసే దర్శనం పరిశుద్ధాత్మ వస్తే ఉన్నప్పుడు ఆత్మ కలిగించు దర్శనం, ఆత్మ కలిగించు ఐశ్వర్యం, అది కృపతో కూడినటువంటిది, మహిమతో కూడినటువంటిది. అవి కృప మహిమతో కూడిన స్తంభాలు సంఘంలో కట్టబడితే ఆ యొక్క దర్శనం, ఆ కృపలో కూడిన దర్శనం సంఘాల్లో పరిశుద్ధుల్లో ప్రకాశిస్తుంది. లేదా ఒట్టిగా వచ్చి ఒట్టికి వెళ్ళిపోవడానికి ఇదేమన్నా ఇది ఏం చెప్పాలని అర్థం కావట్లేదు. ఇదేమన్నా ఎంటర్టైన్మెంట్స్ రాజకీయవేత్తలు కూడుకునేటువంటి స్థలాలు అవి. పరిశుద్ధులు కూర్చుకునే స్థలాల్లో దేవుని శక్తి యొక్క సామర్థ్యం ఎక్కడ ఇవ్వడుంది? ఆలోచించుకోవాలి. ఈ సత్యాన్ని ఆలోచించుకోవాలి. ఇదేమన్నా లోక సంబంధమైన విషయాలు చెప్పుకోవడానికి, మన గురించి మనం చెప్పుకుంటానికి, మనం ఏమైనా పెద్ద దిగుచే ఆకర్షణ మీదకి చెప్పుకోవడానికి ఆయన యొక్క పరిశుద్ధుడు అని చాటు చెప్పినప్పుడు అర్థమవుతుంది. ఆయన మహనీయుడు అని చాటు చెప్పినప్పుడే నీ హృదయంలో దేవుని పరిశుద్ధ స్థలాల్లో ఉన్నటువంటి ఆ స్థానం, ఆ మహిమ నీలో ప్రకాశిస్తున్నప్పుడు అప్పుడు అర్థం అవుతుంది. సేవ అంటే అప్పుడు అర్థం అవుతుంది. అయితే అర్థం కాదని విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని యొక్క సత్యం అటువంటిదని మీ మధ్యలో నేను చెప్తుంటున్నాను. అందుకోసం దాంట్లో మీ మనోనేత్రం వెలిగింపడినందున అంటే దాంట్లో అన్ని సత్యాలు దాచిపెట్టబడి చాలా సత్యాలు దాచిపెట్టబడి. తర్వాత మరొక విధంగా చెప్పాలంటే ఈ ప్రభు విషయమైన ఏర్పాట్ల గురించి మీరు విన్నారు రాసి ఎట్లా దేవుని మనము దేవదస్సులో నాకు తెలియపరచబడిన సంగతుల గురించి మునుపు సంక్షేమంగా రాస్తుంది. మీరు దాన్ని చదివినగా దానిని బట్టి ఆ క్రీస్తు మరముల గురించి నాకు కలిగిన జ్ఞానాన్ని మీరు క్రీస్తు మరముల గురించిన జ్ఞానం అన్నాడండి అక్కడ. క్రీస్తు శిలువ యొక్క రహస్యాన్ని గురించిన జ్ఞానం అన్నాడండి అక్కడ. ఏ జ్ఞానం? మిమ్మల్ని నేర్పుతూ కూడిన జ్ఞానం కాదు, పైన నుంచి దిగి వచ్చిన జ్ఞానం అన్నాడు యాకోబు పత్రికలో. పైన నుంచి దిగి వచ్చిన జ్ఞానం అది కనికరంతో మంచి ఫలాలతో కూడినటువంటిది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది, అదే కలిగినటువంటిది పైన వచ్చిన జ్ఞానం. ఆ జ్ఞానం శిలువలో రక్తమునందు విశ్వాసమునందు అది కనెక్ట్ చేయబడింది ఆత్మకి. ఆ జ్ఞానం కలిగి ఉంటే ఎన్నో జ్ఞానాలు ఆత్మ విడదీయబడతాయి. లేకపోతే మన స్వకీయమైన ఆలోచన నడుచుకుంటే ఈ లోక సంబంధ జ్ఞానంతో దేవుని వాక్యాన్ని ప్రకటించడం అనేది అది సాధ్యపరచబడదు. అది నిలవదు. 1-4-5 నేను నమ్మిన చేతులు ఎత్తచ్చు, కానీ హృదయాన్ని ఎత్తలేదు. హృదయం ఎత్తి నా ప్రభువా అని కేక పెట్టలేరు. నా రక్షగా నన్ను విమోచించమని మాట వాళ్ళ పెద్దలో నుంచి రాదు, వాళ్ళ ప్రాంతంలో నుంచి రాదు, వాక్యం ఉదయిస్తా నుంచి రాదు, ఎటువంటి కూడా రాదు. అది మాటతో ఒప్పుదల, అది ఆత్మలో ఒప్పుదల కాదు. మాటతో ఒప్పుదలతోనే సంఘం ఆనందిస్తుంది. కానీ అంతరంగంలో పరిశుద్ధిని కీర్తించడంలో, పరిశుద్ధిని రక్షణ అంగీకరించడంలో, ఆ యొక్క మార్గాల్లో నేటి సంఘం ఉన్నతమైన స్థానాన్ని నడవలేకపోతుంది అనే విషయాన్ని గురించి నేను చెప్పడానికి నేను ఎందుకు చింతిస్తున్నాను విషయాన్ని. విమర్శనాత్మకమైన విషయాలు కాదు, ఇవి
సత్యమును ఉన్నదన్నట్టు బోధించడం అనేది అది సత్యం. అది సత్యమైన వాక్యాన్ని మీ ముందు ప్రకటించాలి. కానీ మీలో వీళ్ళెవరో నాకు తెలియదు, మీరు ఈశ్వరులు ఉన్నారో నాకు ఏం తెలియదు. కనుక ఈ వాక్యం ఎన్ని స్థలాలకు వెళ్తుందో, ఎన్ని చోట్లకు వెళ్తుందో, ఈ వాక్యం దేవుడు ఎవరు జీవిస్తాడో వారు ఆ దీవెనలో పాల్పొందుతారు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. కృప అనేది కృపా సత్యాలు రాయబడింది. కృపా సత్యాలు తెలుసుకున్నాయి. కృపా సత్యాలు అనే విషయం కొత్త నిబంధనలో ఎన్ని చోట్ల రాయబడి ఉంది. దావీదు రాసిన దాంట్లో కృపా సత్యాలు, మరి ఏ రాజు రాశాడు కానీ కీర్తనలో ఉంది కృపా సత్యాలు అన్నాడు. దాంట్లో కృప సత్యంలో మిల్చిందండి. కృప సత్యంలో మిల్చింది. రెండో పాయింట్ అది. ఒక దేవుని యొక్క కృప నీ హృదయంలో సత్యం ప్రత్యక్షపరచబడితే అందులో మొలకెత్తిందండి. కృప ప్రేమైందో సత్యం ఎలా ఆనందించిందో కృప సత్యంలో మిల్చిందండి. అన్నమాట అంతరంగంలో ఆ కృప పొందిన వ్యక్తికి సత్యం, అంతరంగంలో ఆ సత్యంలో నిలబడిన వ్యక్తికి కృప అందులో మొలకలు మిల్చాయి. ఏ మొలకలు మిల్చాయి? దైవత్వం యొక్క మొలకలు మిల్చాయి. క్రీస్తు మహిమ యొక్క మొలకలు అందులో ప్రకాశించాయి. అది హెబ్రీ రాసిన పత్రిక మొదలు ఇచ్చానండి. దేవుని మహిమ యొక్క తేజస్సు అనే సత్యం నీ ఆత్మకి ఆ కృపను పొందిన తర్వాత ఆ కృపను పొందుతూ ఉంటే ఆ మహిమ యొక్క తేజస్సు నీ ఆత్మకు అర్థం అవుతుంది. పుట్టిగా అర్థం అవుతుంది. అనుభవపూర్వకంగా ఎదగాలంటే ఆ కృపను పాత్రలు అవ్వాలి. దావీదు చెప్పినట్టు, యోగు చెప్పినట్టు దాంట్లో ఆ కృపకు పాత్రలు అవ్వాలి. యోగు ఉంటాడు మన మాట, నీతిని నేను ధరించుకున్నాను కృప, నీ నీతిని అది నన్ను తన వస్త్రంగా ధరించుకున్నాను. ఆ మాట నాకు పుట్టుకున్నానండి ఎన్నిసార్లు అర్థం కావడానికి. నీతిని నేను వస్త్రంగా ధరించుకుంటే తిరిగి ఆ నీతి ఏమైందంటే నా వస్త్రంలో ఉన్నట్టు ఆయన నీతి ఆయన ధరించుకున్నాను. నీతిని వస్త్రంగా ధరించుకున్నాను. ఆ నీతి నన్ను వస్త్రంగా ధరించుకుంది. ఏకత్వం ఆ నీతి సత్యాల్లో కృపలో ఏకత్వం. ఆ గుణగణాల్లో నీ హృదయం క్రీస్తు మహిమను ముద్రించే గుణగణాలు. పరిశుద్ధాత్ముడు క్రీస్తు మహిమను ముద్రించే గుణగణాలంటవి. ఈ గుణగణాలతో మనం దేవుడు విన్నాము, ఈ గుణగణాలతో మనం జీవిస్తున్నాం అనేది ఒకసారి మనం యోచించుకోవాల్సిన విషయం. అది క్రీస్తు రక్తం కృప అనేది సత్యంలో మొలకెత్తుంది అనే విషయంతో మాట్లాడండి. తర్వాత కృప అనేది రక్తంలో ఏకమైంది. అది మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తుంది. ఎందుకు యుగాల్లో ఈ యొక్క క్రీస్తు రక్తం అలా ప్రథమ స్థానం నిలబడింది, సర్వసంపూర్ణతను నిలబడింది. సర్వసంపూర్ణత అంటే ఏంటి? సర్వసంపూర్ణత అందరూ నివసించవాలని అంటే ఏంటి? సర్వసంపూర్ణత అందరూ నివసించవాలంటే నేను ఏం చెప్పగలను? ఎంత చెప్పగలను? అందులో ఆ రక్తంలో కృప ఉంది, ఆ రక్తంలో నీతి ఉంది, ఆ రక్తంలో పరిశుద్ధుని ప్రేమ ఉంది దాంట్లో. తర్వాత మోషేకు వెల్లడిపరిచినట్లు ఆయన కృపాకరిగిన దేవుడిని యెహోవా అందులో దచ్చిపెట్టబడ్డాడండి. మోషే నువ్వు అడుగుతుంది కృపనే అడిగావు ప్రభు, ఒక్కసారి నీ మహిమనే అడిగావు, నీ మహిమ చూపించమన్నావు. అందులో ఈ గురువు నీ మోషే ఈ గుణాలు ఉంటే సేవ చేయాలి, చేయొద్దు. ఈ సేవ చేయటం సాధ్యమైంది కాదు, మనకి సాధ్యమైంది కాదు. చాలా కష్టతరమైంది సేవ చేయడం అనేది. ఎలా నడవాలో మనకు తెలియదు, ఏది మీద వచ్చేస్తుందో మనకు తెలియదు. ఆ కృపను దాగి ఉండడం అంటే ఒక వ్యక్తి తల్లి ఒడిలో ప్రస్తుతం ఎలా దాక్కుని ఉంటుందో అది నేరుగా చెప్పాలంటే అదొకటి. ఇక ఆ బిడ్డకి ఏమీ తెలియదు, వాళ్ళ అమ్మ తప్పితే, వాళ్ళ అమ్మ చేతులు తప్పితే ఏం తెలియదు ఆ బిడ్డకి. తల్లి చేతులు ఉన్న పసిబిడ్డకి తల్లి రూపం తప్పితే మరి ఏది కూడా తెలియదు. అలాగే ఒక పరిశుద్ధుడు ప్రభు చేతులు దాక్కోవడం అంటే అది. ఆయన తప్పితే, ఆయన శిలువలో దాచబడిన నా ప్రేమ తప్పితే, ఆ రక్తం తప్పితే మరి ఏది తెలియదు. దేని బట్టి దర్శించడానికి అతనికి ఉన్నా సరే దాన్ని బట్టి ఆ వ్యక్తి దర్శించు. ఎందుకంటే నన్ను ప్రేమించిన ప్రభు, నా కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభు, నా కోసం తన సంస్థాన్ని నాకు ఇచ్చినటువంటి ప్రభు అనే మాట తప్పితే అది ఏదో అర్థం కాదు. అందుకోసం కృప రక్తాలు ఏకమైంటుందండి. రక్తం నేను కడుతుంటే కృప నిన్ను అంకరించింది. ఈ పాపాన్ని రక్తం పడుతుంటే ప్రతి చిన్న పాపాన్ని ప్రభు దగ్గర వస్తుంటే ఆ చిన్న పాపంలో అనుకున్న నేను అనుకున్న చిన్న తప్పిదంలో కృపని నిన్ను అలంకరించిందండి. దేవుని మహిమైశ్వరంతో అలంకరించింది. ఎఫ్సీ 3:6 భాగం అది. దానిలో లోతు, వెడల్పు, ఎత్తు
అన్ని ఆ లోతు పొడుగు లోతు వెడల్పోయేతో ఆ వైశాల్యత నీకు అందించిందండి. అప్పుడు ఆ ప్రేమ తప్ప నువ్వు వేరే జపించడం అంటే నీ నోట్లోకి రాదు, హృదయంలోకి. ఆ ప్రేమ నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద, నీ భార్య మీద మెరవాలనుకుంటావు. అందులో వాళ్ళు ప్రకాశించాలనుకుంటావు. అందులో ఆ పరిశుద్ధుని ప్రేమలో ఎదురాడే నీ బిడ్డలు, ఎదురాడే నీ భార్యలు, ఎదురాడే నీ భర్తలు ఆ ప్రేమలో నిలబడాలని ఎంత ఎందుకు ఏడుస్తావు అంటే ఆ ప్రేమ అటువంటిది. కలుషం లేదా ప్రేమలో, మలినం లేదా ప్రేమలో. ఆ ప్రేమలో ద్వంద్వర్థాలలో అందులో రావు. ఒకే ప్రేమ. తల్లి ప్రేమను పోల్చాడు ప్రభు. తల్లిన తల్లి బిడ్డలు విడిచిపెట్టవచ్చు కానీ నేను వీడు, ఎందుకంటే నా చేతిలో చెప్పుకున్నా, నేను అందంగా చెప్పుకున్నా. నేను ఆ ప్రేమ గురించి విన్నారా ఎప్పుడైనా ప్రేమ గురించి విన్నారా? మాటతో కాదు సత్యంతో ప్రేమించాలి. యథార్థమైన మనసుతో సత్యంతో ప్రేమించాలి. మాటతో కాదు, క్రియతో కాదు, యథార్థమైన మనసుతో సత్యంతో ప్రేమించాలి ప్రభు. అప్పుడు ప్రేమ నిలబడుందా? దానికోసం ఈ లోకంలో నీ కొడుకులను వదిలేసుకుంటావు, నీ ఆస్తులు వదిలేసుకుంటావు, నీ సంపాదన అక్రమ సంపాదన వదిలేసుకుంటావు, నీకేదో రావడం వస్తుందంటే అది వదిలేసుకుంటావు. ఎందుకంటే నా ప్రవహిస్తాడు ఆయన నీతిలో నుంచి వస్తుంది నాకు ఆశీర్వాదం. ఆయన నీతి దేవుడు రాసినటువంటి ఆ నీతి, నీ నీతి కొంచెం అయినప్పటికీ ఆశ్రయించబడుతుంది. నీ పరిసరాలు లేబుద్ది, నీ గృహాన్ని లేబుద్ది, నీ ఇంటిలో ఏంటి, నీ బయట ఏంటి, నువ్వు నివసించే స్థలాల్లో ఏంటి, ఆ నీతి నేను వర్ధన చేస్తుంది. ఏసే నీతి పొలంలో, పంటలో, ఇంటిలో, ప్రతి భాగంలో ఆ నీతి ఆశీర్వాదం విస్తరించినట్టు మనం చూడగలం. నీవు నివసించే స్థలాలు, నీవు నడిచే మార్గాలు, దేవుని సన్నిధిలో నువ్వు నడిచే జీవిత విధానం అనేది నీకు అర్థమవుతుంది. లేకపోతే అది నీకు అర్థం అవ్వదు. ఆ ప్రేమ నీకు దేవులో ధరించుకుంటే నీకు అర్థం కాదు. అందుకోసం పాపం లోయలో నడుస్తున్నటువంటి పాపాత్ములే కాదు, పాపం లోయలో నడుస్తున్నటువంటి పరిశుద్ధులైనటువంటి వారు కూడా ఎంతమంది ఉన్నారు. పాపం లోయలో నడిచేది పరిశుద్ధులు, పాపాత్ములు మాత్రమే కాదు, పరిశుద్ధులు కూడా వేరు పెట్టుకుని ఆ పాపం లోయలో నడిచే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు. ఎంతమంది చూశాను నేను. అందరి విషయంలో నేను మాట్లాడలే. కొంతమంది విడిచిపెట్టలేక అపవిత్రమైన పాపాన్ని విడిచిపెట్టలేక దాన్ని పట్టుకుని పెరవేసుకుంటూ సేవ చేసే వాళ్ళు ఎంతమంది లేరు 3 మంది ఉన్నారు దాంట్లో. కానీ క్రీస్తు కోసం, ఆ ప్రభు కోసం కనిపెట్టుకుని కృపలో దాచుకుంటే సత్యాన్ని పరిశుద్ధులు జీవితాల్లో, సంఘాల్లో ఆ కృప మహిమ ప్రకాశిస్తుందండి. అదే గుర్తు, ఇంకేం గుర్తు. నీ ఆరాధనలో ప్రకాశిస్తుంది, నీ సేవలో ప్రకాశిస్తుంది, నువ్వు నడిచే మార్గంలో ప్రకాశిస్తుంది. ప్రతి విషయంలో కూడా ఈ దేవుని కృప అందుకు ప్రకాశిస్తున్నట్టు నువ్వు చూడగలవు. అందుకోసం పరిచర్యలో, సంఘాల్లో ఎక్కడ చూసినా కృపామైన స్తంభాలే, ఎక్కడ చూసినా కృపామైన స్తంభాలే. కాబట్టి ఆ కృపామైన యొక్క స్తంభాలు ఒక పదవది ఎన్నో వాటిలో ఉపయోగిస్తున్నాను అని అర్థం చేస్తున్నాను. ఒక పదం ఎన్నో మెసేజ్ ఉపయోగిస్తుంది. ఇది వద్దులే అనుకుంటే కూడా నాకు కుదరటం లేదు. కృపామహిమ స్తంభాలు ఎఫెసీ పత్రికలో నిలబడిపోయాయి, పరిశుద్ధుల మధ్య నిలబడిపోయాయి. అన్ని జనులు పౌలుని చంపి చీల్చేద్దాం అనుకున్నటువంటి ఎఫెసీ సంఘం ఉన్న పరిశుద్ధులు పాపకులు ఉన్నప్పుడు మృగాలతో పోరాడినట్టు నేను పోరాడాను అన్నటువంటి ఆ ఎఫెసీ మనుషులు ఏ విధంగా ఉన్నారు? అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయం 18వ అధ్యాయం చూడండి, 19వ అధ్యాయం చదవండి. పౌలు మీద పడి పౌలు చీల్చివేదనేమో అని ఆ విధంగా ఉన్నటువంటి దేవుని యొక్క బలాత్సంలో చుట్టబడినటువంటి అపొస్తలుడైన పౌలు, అది దేవుని బలాత్సంలో చుట్టబడిన వ్యక్తి దేవుని కృపలో మొట్టమొదటిగా చుట్టబడతాడు. దేవుని కృపలో చుట్టబడిన వ్యక్తి క్రీస్తు యొక్క బలాత్సంలో ఆత్మ రక్షించడం మనం చూడగలుగుతాం, ఆత్మ ప్రకాశించడం అనేది మనం చూడగలుగుతాం అనే విషయాన్ని కూడా నేను మీతో మాట్లాడుతున్నాను. అటువంటి స్థానాలు దేవుడు పరిశుద్ధులకు ఇచ్చాడనే సత్యాన్ని నేను ప్రకటిస్తూ ఉంటున్నాను. అందుకోసం ఎక్కడ చూసినా కృపామహిమ స్థానాలే, కృపామహిమ స్థానాలు, కృపా సత్యము నిలబడి వచ్చుంటారు. కృపామహిమ నిలబడి ఉంటుంది. సత్యములో స్థాపించబడిన ప్రేమలో ఆ కృప నిలబడి ఉంటుంది. అందుకోసం పరిశుద్ధులు ఎంతో మంది ఏమవుతారంటే, మీరు దేశ సన్నిధిలో యథార్థంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి. అది ఎక్కువ కూర్చుని ఉండొచ్చు, ఎవరు చెప్తుందండి. అసలు ప్రార్థన రాదు, చెప్తే ప్రార్థనే రాదు. ఎవరుంటారంటే మాకంటే పరిశుద్ధులు ఎవరున్నారు, మాకంటే పరిశుద్ధులు ఎవరున్నారు? ఆ వ్యక్తి జీవిత నాశనం చేసేది ఆ మాటే. వారి హృదయంలో ఆ మాటే ఆత్మీయ జీవితాన్ని భ్రష్టత్వం తీసుకెళ్లేది ఆ మాటే. నాకు అర్థమైంది హృదయంలో పాపం. పరిశుద్ధ సన్నిధికి వెళ్ళడానికి, దేవుని పరిశుద్ధమైన సత్యాన్ని గ్రహించగలగడానికి
ఉన్నతమైన పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆ పరిచర్యను పొందుకోవటానికి ఏడ్చిన రోజు, ఏడ్చిన గడియలు, ఏంటి ప్రభా ఈ పరిశీలిలో ఇంత లోతైన వచ్చాను, నాకు గ్రహించలేకపోతున్నాను ప్రభా, ఈ పరిశుద్ధ స్థానానికి నేను నడవలేకపోతున్నాను, నేను ఎక్కలేకపోతున్నాను ప్రభా. ఏదన్నా నా హృదయం చూసావా, ఏం చూసావు నా హృదయంలో నువ్వు ఒక్కసారి నాతో మాట్లాడు. ఏం చూసావు నాతో? నేను ఛాలెంజ్ చేయడం లేదు, బతిలాడుకుంటున్నాను, నేను ఛాలెంజ్ చేయడం లేదు ప్రభా. ఏం చూసావు నా జీవితంలో నీకు విరోధంగా ఉన్నది ఏంటి ప్రభా? నీ పరిశుద్ధమైనటువంటి అంటాడు, ఏమంటాడు ప్రభా, నేను నడిచాను నీతో, నడుగులు లెక్కించు ప్రభా, నడుగులు లెక్కించు, నడుగులు నీతో నడిచి నడుగులు ఒకసారి లెక్కించి నన్ను నీ న్యాయమైన త్రాసులో ఒకసారి నీ న్యాయమైన త్రాసులో ఒకసారి నన్ను వేచి నన్ను చూస్తే ప్రభా నేను ఎక్కడ తప్పిపోయాను, నేను నీకు కనబడతాను అంటే తన వేదన అటువంటిది. దేవుడు ఏమి తెలియని వ్యక్తి అని ఆ ఉద్దేశం కాదు, తన వేదన ఎలా నడుస్తున్నాం మనం ఎలా నడుస్తున్నాం ఒకసారి ఆలోచించుకున్నాం. మన ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన దర్శనం పొందడానికి ప్రభు యొక్క అడుగుల్లో మనం అడుగులు వేస్తూ నడుస్తున్నామా? ఏ వ్యక్తి ప్రభు యొక్క అడుగులు వేస్తున్నాడో దేవుని యొక్క పరిశుద్ధ స్థానానికి ముందు ఒక వ్యక్తి నిలవడాలి అంటే, ఆ దర్శనాన్ని తీసుకోవాలంటే సామాన్యమైన ఎంతో మంది పరిశుద్ధులు స్థానాలు తప్పిపోతున్నారు విషయాన్ని నేను మీకు తెలియజెప్తున్నాను. ఎంతో మంది పరిశుద్ధులు స్థానాలు ఏ దురిత చెప్పేసేయటం, ఏ చెప్తే మాట్లాడటం, ఏదో 2 ప్రార్థించి వెళ్ళిపోవటం సర్వసామాన్యంగా జరిగే సంఘాల్లో అది. కానీ అంటాడు నీ గర్భంలో నుంచి వచ్చే ప్రార్థన, నీ గర్భంలో వచ్చే ప్రార్థన, వేదనతో నీ కడుపులో నుంచి వచ్చే ప్రార్థన, అది జపశక్తమైన విలువల్ని వేదన పడుతూ తీసుకొస్తుంది. ఎలా తీసుకున్నాడు? వేదన పడుతూ తీసుకొస్తుంది. నీ గర్భకోశంలో వచ్చేటువంటి ఆ ప్రార్థన ఎటువంటి వేదన అనుభవిస్తావంటే ప్రార్థన చేసేటప్పుడు మాటలు రాకుండా హృదయాలు తడబడుతూ పదాలు పలకలేక ప్రభా అని పిలిచిన ప్రార్థన, ఒక వ్యక్తి కోసం లేక నీ కోసం కుటుంబం కోసం చేసిన ప్రార్థన, నీ పెదాల నుంచి వచ్చిన ప్రార్థన, నీ పెదల నుంచి ప్రార్థన ఆయన అంగీకరించాడు. మాటలు కానీ తడబడుతూ చేసిన ప్రార్థనలు కొన్ని ఉంటాయండి. అందులో చెప్పశక్తి మూలుగులు ఉంటాయి, దాంట్లో వేదన పడే మూలుగులు, ఆత్మ వేదన పడుతున్నటువంటి సమయాలు ఉంటాయి. దాంట్లో ఆ ప్రార్థన ప్రభావం అంగీకరిస్తాడు. ఆ ప్రార్థన చేయలేని వ్యక్తి దేవుని సంఘానికి అధికుడై నాయకుడై ఉండటానికి సాధించాడు. సంఘాన్ని ఎరువుడు చేయలేరండి. ఎందుకంటే సంఘం అంటే సామాన్యమైన కాదు. సంఘం అంటే దేవుని పరిశుద్ధమైన శరీరంలో తీసేట శరీరం సంఘం ఒక భాగం. తెలుసో తెలియదు, సంఘం ఒక భాగం. ఆ సంఘాన్ని ఎరువుడు చేసి ఆ మార్గాన్ని నిలబెట్టాలంటే ఆ పరిశుద్ధుడు ఆ కాపుడు పడే వేదన మామూలు వేదన కాదండి, మామూలు వేదన. అటువంటి స్థానాల్లో ఎంతమంది పరిశుద్ధులు నిలబడ్డారండి, కాపరులే కాదు, ఎంతమంది పరిశుద్ధులు అయినటువంటి బ్రదర్స్ సిస్టర్స్ నిలబడి ఉన్నారు, ఎంతమంది స్త్రీలు ఉన్నారు. ఒకసారి అది జ్ఞాపకం చేసుకోవాల్సింది. అందుకోసం పరిశుద్ధుడు ఎక్కడ చూసినా ఆ కృపా మహిమ నిలబడిందండి. ఆ కృపా మహిమ స్తంభాలు, బలమైన స్తంభాలకి కృపా మహిమ బలమైన స్తంభాలు. అందులో ఆ సింహాసనం ఉంటుంది, ఆ గృహంలో ఆ సింహాసనం ఉంటుంది, సంఘంలో ఆ సింహాసనం ఉంటుంది. జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఈ వాక్యం చెప్పినా ఈ పాయింట్స్ రావు. దేవుడి వాక్యాన్ని దీవించుకుంటాం. ప్రభువా నీకు వందనాలు తండ్రి, గొప్ప దేవుడు తండ్రి, కనికర సంపన్నుడు, దేవుని కలిగిన దేవుడైనటువంటి దేవుడు ప్రభువా. ఈ పరిచయం అంతట్లో కూడా మీ కృపాధారులై ప్రవహించినట్టు, ఈ మహిమ ఇందులో ప్రకాశించినట్టు ఆశీర్వదించి ప్రభు. నీ బిడ్డలను ఆశీర్వదించి, కుటుంబాలను ఆశీర్వదించి, సేవా పరిచర్యను ఆశీర్వదించి, నన్ను నా జీవితాన్ని కూడా ఆశీర్వదించి, నా కుటుంబాన్ని బిడ్డలను ఆశీర్వదించి, నీ బలమైన స్థలంగా కట్టుకో. ఈ లోకంలో ప్రతి బలహీనతను చూడిపించి తప్పించి నెమ్మదిని గ్రహించండి. ప్రశాంతత నెమ్మదైన వాతావరణం దయచేయమని నాయన అనేకులకు దీవెనకరంగా చేయమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ రవి గారి వాక్యం ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.